శ్రీశైలం స్వగృహ ఫుడ్స్కి ఉపయోగకరంగా ఉన్న కొన్ని ఐటమ్స్ నేను మీషో నుంచి తెప్పించాను. ఆ ఐటమ్స్ ఏంటో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ వేయింగ్ స్కేల్ గురించి తెలుసుకుందాం. ఇది నార్మల్గా మనకి అన్ని కిచెన్స్లో కూడా ఉండడం ఇంపార్టెంటేనండి. ఇది అవైలబుల్గా ఉంటే మనం ఏ ఏ పదార్థాలు ఎన్ని గ్రామ్స్లో తీసుకోవాలి వంటివన్నీ కూడా మెజర్ చేసుకుని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ వేయింగ్ మిషన్ ఏసీ అండ్ డీసీ బోత్ పవర్స్ మీద వర్క్ అవుతుంది. మనకి ఈ కేబుల్తో పాటు 2 సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దీని ఆన్ ఆఫ్ టేర్ అన్ని ఫంక్షన్స్ బాగా వర్క్ అవుతున్నాయి. దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ మెజూరింగ్ జార్స్. కుకింగ్ టైంలో యాడ్ చేయవలసిన వాటర్ మెజర్మెంట్కి అలాగే ఆయిల్ని కూడా మెజర్ చేసుకోవడానికి ఈ జార్స్ ఎంతగానో యూజ్ అవుతాయి. కరెక్ట్ మెజర్మెంట్స్తో ఆయిల్ వేసినప్పుడు మనం ఆ మెజర్మెంట్ని బట్టి ఆ ఫుడ్లో ఉండే క్యాలరీస్ని ఎస్టిమేట్ చేయొచ్చు. సో క్యాలరీ కౌంట్కైనా అలాగే లిక్విడ్స్ని కరెక్ట్ మెజర్మెంట్లో తీసుకోవటానికైనా ఈ మెజరింగ్ జార్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. టోటల్గా 2 జార్స్ ఇచ్చారు. ఒకటి 250 ml వరకు మెజర్ చేసుకుంటే ఒకటి 1 లీటర్ వరకు మెజర్ చేసుకోవచ్చు. ఇక తర్వాతది మెజర్మెంట్ స్పూన్స్. ఇవి అందరి ఇళ్లలో జనరల్గానే ఉంటాయి. ఈ సెట్లో టోటల్గా మనకి 1/2 టీ స్పూన్ నుంచి 1 కప్ వరకు కూడా మెజర్ చేసుకునే వీలుతో అన్ని రకాల మెజర్మెంట్స్ ఉన్న స్పూన్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈచ్ స్పూన్ మీద వాటి మెజర్మెంట్ కూడా రాసి ఉంటుంది. సో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఈ 3 ప్రొడక్ట్స్ కూడా అన్నీ మెజర్ చేసుకోవడానికే ఉపయోగపడతాయి. వేయింగ్ స్కేల్ అయినా, మెజరింగ్ జార్స్ అయినా, ఈ కప్స్ అయినా మనం కుకింగ్లో యూజ్ చేసుకునే అన్ని వస్తువుల్ని కొలవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ ప్రొడక్ట్స్ ప్రైస్ డీటెయిల్స్ ఇంకా లింక్ కోసం కామెంట్ చేయండి. అలాగే ఫుడ్ ప్రొడక్ట్స్ మీద వేయడానికి శ్రీశైలం స్వగృహ ఫుడ్స్ స్టిక్కర్స్ కూడా రెడీ అయిపోయినాయి. మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.